చంద్రగిరి గడ్డ మీద 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా నాటి గౌరవ సభలందు చంద్రగిరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పులివర్తి నానికి హార్దిక శుభాకాంక్షలు. పులివర్తి నాని ఎంత మందిలో ఉన్నా కూడా పేరు పెట్టి ఆప్యాయంగా పలికించే మంచి మనసున్న నాయకులు. చంద్రగిరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మహిళా అధ్యక్షురాలు రామంజేరి మహేశ్వరి నాగేశ్వరరావు, తిరుమల నగర్ మహిళా అధ్యక్షురాలు టి అనసూయ, తిరుపతి రూరల్ మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఏ ధనలక్ష్మి, రామంజేరి మహేశ్వరి నాగేశ్వరరావు పులవర్తి నానికి శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాకు ఇంత మంచి నాయకుడిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రగిరిలో మహిళలకు భద్రత కల్పించాలని, పెడదారిన పడుతున్న యువతకు తల్లిదండ్రులు మార్గదర్శకంగా నిలవాలని, ముఖ్యంగా ఒక మహిళగా హోంమంత్రిగా వంగలపూడి అనితకి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని 30 సంవత్సరాలుగా అభివృద్ధి లేకుండా చేశారు. పులవర్తి నాని అభివృద్ధి చేసి చూపిస్తారని తెలియజేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ప్రాధాన్యత, కష్టపడిన కార్యకర్తలను గుర్తించడం, కష్ట సమయంలో ఒక మాట చేరవేస్తే వెంటనే వచ్చి తగు న్యాయం చేశారని కొనియాడారు. గత వైసీపీ పరిపాలనలో శాసనసభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యకర్తలను కలిసిన సందర్భం లేదని తెలియజేశారు. పులవర్తి నాని అన్నని చంద్రగిరి శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో గెలిపించిన చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ప్రత్యేకంగా తిరుపతి రూరల్ మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం తిరుపతి రూరల్ మండలం ప్రధాన సమస్యల గురించి ప్రసంగించారు. అందరికీ నమస్తే. నా పేరు మహేశ్వరి, తిరుపతి రూరల్ మహిళా ప్రెసిడెంట్ని. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మనకి అభ్యర్థి ఉన్నా కూడా గెలవలేని పరిస్థితి. ఈరోజు మనకి ఈ అవకాశం ఇచ్చారంటే మనకు చంద్రబాబు నాయుడు గారికి, మనకు ఇలాంటి మంచి నాయకుడికి మనకు అందరికి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి కూడా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్న నాయకులు వేరు, ఇప్పుడున్న నాయకులు వేరు. ఎంత 100 మందిలో ఉన్నా కూడా, 1000 మందిలో ఉన్నా కూడా ప్రతి కార్యకర్తని కూడా పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా పులివర్తి నాని అన్న గారు మాత్రమే. అన్నగారు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు, ప్రతి మహిళని గౌరవిస్తారు, ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అభిమానిస్తూ ముందుకెళ్తారు. సో అలాంటి నాయకుడిని మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా తిరుపతి రూరల్ మహిళల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కూడా మేమందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, ఎప్పుడు విమర్శలే, వ్యక్తిగత విమర్శలు అనేది చాలా గతంలో ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఈనాడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నేతలకి బుద్ధి చెప్పేలాగా వాళ్ళకు 11 సీట్లకే పరిమితం చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మూలను కూర్చోబెట్టారు. ఇలా ఉంటుందని చెప్పి ప్రజలు కూడా ఇవంతా కూడా ప్రతిదీ ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఏనాడు కూడా రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు అనేది ఎక్కడ కూడా ఎవరు కూడా చేసింది లేదు ఇంతవరకు. గత గవర్నమెంట్లో మాత్రమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇలాంటి ఘోరాలన్నీ కూడా జరిగాయి. గతంలో కూడా అసెంబ్లీలో బోనమ్మ గారిని కావచ్చు, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, మహిళలని కూడా చూడకుండా కన్న తల్లితో సమానురాలైన అటువంటి మహా తల్లిని, మహా సాధ్విని ఏ రోజు రాజకీయాల్లోకి రానటువంటి వ్యక్తిని కూడా బయట లాగి వాళ్ళు మాట్లాడారంటే ఇంకా దీనికంటే సిగ్గుమాలైన రాజకీయాలు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. 5 ఇయర్స్లోనే చూస్తాం మనం ఇలాంటి రాజకీయాలు. సో అలాంటివన్నీ స్వస్తి పలకాలంటే ప్రజలు ఒకటే ఆలోచించారు, ఒకటే ధ్యేయంతో ప్రతి ఒక్కరు ఇంతటి మెజార్టీ రావడం అనేది కూడా ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత మెజార్టీ రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది మాకైతే. మహిళలకి, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవు. ఒక్క మహిళలకైనా ఎవరికైనా భద్రత ఉందా? ఎంతమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు మనం చూస్తే. గతంలో జరగనటువంటి అఘాయిత్యాలు కూడా ఈనాడు జరుగుతున్నాయంటే వాటికన్నిటికీ ఎందుకు జరుగుతుందంటే ఒకటే కారణం, డ్రగ్స్. ఈ మాఫియా డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ చూస్తే ఎక్కడ చూసినా విచ్చలవిడిగా తయారు చేసుకుంటూ విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో కూడా చూస్తే గంజాయి డ్రగ్స్ నిన్నటి కూడా పట్టుబట్టారు.
పట్టుబడిన దానికి కూడా మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఇలాంటి చర్యలు ఎక్కడైనా పాల్పడితే, ఎక్కడైనా కూడా ఇలాంటి పిల్లలు కనిపిస్తే అనుమానాస్పదగా కానీ పిల్లలు కానీ అంటే వాళ్ళ బిహేవియర్ కానీ తేడాగా కనిపిస్తే కూడా మాకు ఒక్కసారి కాల్ చేయండి, మేము ఎలాంటి దానికి మేమైతే మీకు అడ్డుకోము, మేము మీకు సహకరిస్తాము అని చెప్పి కూడా పోలీసు సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశారు. సో ఇవంతా గుర్తు చేసుకొని కూడా ప్రతి వారు కూడా ఒకరికి తొత్తులుగా పనిచేసి తొత్తులుగా వ్యవహరించకుండా పోలీస్ వ్యవస్థ కూడా వీటికి అన్నిటికీ కూడా పనిచేసి ప్రజలకి అండగా ఉండి నిలబడతారని కూడా మేము ఆశిస్తున్నాము. ఒక మంచి పని చేయాలన్నా కూడా మన ఎమ్మెల్యే గారు ముందుంటారని కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జీరో, తాయిలాలకే పాల్పడుతున్నారు గతంలో. ఈరోజు అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది, పిల్లలు బడికి పోదాం పిల్లలు అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టి పిల్లలను అందరిని ప్రోత్సహిస్తూ ఈరోజు ఉచితంగా బుక్స్ ఇస్తూ వాళ్ళను మోటివేషన్ చేసి ప్రతి పిల్లలు కూడా బయట వెళ్ళేదానికి కూడా ఈరోజు ఆస్కారం ఉంది. గతం కంటే ఈరోజు చూస్తే ఈరోజు మొట్టమొదటిగా అన్న ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఎలా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరి సమస్యల మీద ఈరోజు పోరాటం అనేది అన్న స్టార్ట్ చేశారు. అక్కడ మనకి విమానాశ్రయంలో నుంచి అన్నగారు ఆయన వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు పిల్లలకి ఇంత ఇదిగా వాళ్ళ స్కూల్కి వెళ్తూ బుక్స్ ఇవ్వడము ఇలాంటివి చేసుకుంటే యువత గంజాయికి బానిసలు అవ్వద్దండి, మనం చదువుంటే ఉద్యోగం వస్తుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఒక ఇంట్లో ఒక ఉద్యోగం కనిపిస్తే కుటుంబం బాగుపడుతుంది అనే దిశగానే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. సో మాకు చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలకి ముఖ్యంగా భద్రత కావాలి. ఎక్కడైతే స్వతంత్రంగా మహిళ తిరగలుగుతుందో, ఎక్కడైతే స్వచ్ఛంగా మహిళలను గౌరవించగలుగుతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారనేది గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంత విమర్శించారో, దేవతలు కొలువు ఉండడం అనేది ఒక మహిళను గౌరవించిన చోటే దేవతలు కొలువై ఉంటారు అనేది నిదర్శనంగానే ఈరోజు 11 సీట్లకు పరిమితం ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. మహిళలను ఎప్పుడు కించపరచద్దండి దయచేసి. మనకు పిల్లలు ఇవంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలని కూడా మేము ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాము. వాటికైతే మా నాయకుడు ఎప్పుడు ముందుంటారు. మహిళలకు ఎప్పుడు కూడా ఏదైనా చిన్న ఇది జరిగితే కూడా అర్ధరాత్రి కూడా ఆయన మా అందరి వెంట ఉండి, ఏ ఇంట్లో ఎలాంటి ఇది జరిగితే కూడా మాకు అందరికీ సపోర్టివ్గా ఉండి మాకు సపోర్ట్ చేస్తారని కూడా మేము ఆశించుకుంటున్నాము. అలాగే కూడా అన్నగారు అందరూ మాకు భరోసా ఇస్తారని కూడా మేము తెలియజేసుకుంటూ, సో ఈరోజు ఇంత మెజారిటీ రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. అదే అన్నారు, చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన నిలబడలేరు, లోకల్ కాదు నాన్ లోకలు, ఆయన తట్టుకోలేరు ఇలాంటి దుర్మార్గుల పాలన దగ్గర అన్నారు. ఎక్కడ పడ్డవాడు చెడ్డవాడు కాదు, ఎంత పడ్డారో ఎంత కృషి చేశారు, ఎన్ని రోజులు ఇది చంద్రగిరిని మార్చాలి, చంద్రగిరిలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా మన చంద్రగిరిలో అభివృద్ధి పైకి నడిపించాలని అన్నని కనీసం అక్కడ కూర్చుంటే దొంగ ఓటర్స్ ముఖ్యంగా చెప్పాలంటే దొంగ ఓటర్స్, ఇలాంటి దొంగ ఓటర్స్ ఎక్కువ ఉంటే వాటిని అన్నిటి మీద యుద్ధ ప్రాతిపదిక మీద నడిచి మన పులివర్తి సుధమ్మ గారు అయితేనేమి ప్రతి కార్యకర్త కూడా వర్క్ చేశారు దీని మీద. ఈ దొంగ ఓటర్స్ని యాడ్ చేసుకొని దొంగ ఓట్లు వేసుకొని ఇలాంటి దుర్మార్గమైన పాలనకు తెరలేపారు వీళ్ళు. ఎక్కడ చూసినా రౌడీయిజం, మద్యము, మాఫియా వాళ్ళ స్వలాభాల కోసం యువతనైతే పాడు చేసుకునేది. వాళ్ళకి మద్యము గంజాయికి అలవాటు చేసేసి వాళ్ళ పనుల కోసం వాళ్ళకు అడిక్షన్ చేసేసి ఆ మద్యానికి యువతని ఎక్కడ చూసినా గుట్టలుగా పిల్లలు యువత పాడైపోతున్నారు. ఆటోస్లో తిరగడం, ఎక్కడ చూసినా బ్యాచ్గా కూర్చోవడం, ఇవంతటికీ నిర్మూలించడానికి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చంద్రగిరి నియోజకవర్గంలో మన పులివర్తి నాని అన్నగారు. పోలీస్ సిబ్బందికి ప్రత్యేకించి చెప్తున్నారు, మీ వర్క్ మీరు చేయండి, ఎవరికి తొత్తులుగా వ్యవహరించద్దండి, మీ పని ఏదైనా మీకు మేము సహకరిస్తాము, మీరు మంచి పనులు చేసేటప్పుడు మేము సహకరిస్తాము అని కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకుంటున్నారన్న చెప్పారు కూడా ఆల్రెడీ. ప్రతి కార్యకర్తకి చెప్పారు. అన్న నడిచే బాటలోనే మేమందరూ కూడా నడుస్తామని కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటూ, ఇంతటి మెజారిటీ వచ్చినందుకు ప్రతి మహిళకి ప్రతి కార్యకర్తకి నా యూనిట్ పరిధిలో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జెస్ కూడా బాగా కష్టపడ్డారు. అందరికీ కూడా ప్రత్యేకించి ఈ మీడియా ద్వారా కూడా నేను నమస్తమాంజలి తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరూ కష్టపడిన దానికి. సో మాకందరికీ ఒకటే దెయ్యం, ఒకటే నినాదం. ఈరోజు ఎమ్మెల్యే గారు నిలబడలేరు, ఇక్కడ స్థానికంగా ఉండలేరు, ఆయన ఒక స్థానికులు కాదు అన్నారు. స్థానికంగా నిలబడి అన్న గత 4 సంవత్సరాల నుంచి ప్రజల వెంటే ఉన్నాడు. ఇక్కడ నువ్వు స్థానికంగా ఉండి ఏ రోజు ప్రజల మధ్యలోకి రాలేదు మన గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అన్న నిలబడ్డారు. ప్రతి కార్యకర్త సమస్య తన సమస్యగా భావించారు.
ప్రతి ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే అన్నగారు వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే కూడా ముందు వచ్చి వాళ్ళ సమస్యల నుంచి ఆరా తీసి వాళ్ళ సమస్యలకు పరిష్కారం తెలిపారు. సో ఇవన్నీ కూడా ఆలోచించి జనాలు ఈరోజు అత్యధికమైన మెజార్టీ ఇవ్వడం అన్నది చాలా సంతోషిస్తూ ఉన్నాము. సో అందరికీ ఒకటే మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకు ఇలాంటి నాయకులు ఇచ్చినందుకు మా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ అన్న గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు మహిళలకి ఈరోజు వంగరపూడి అనిత గారిని కూడా ఆమెని ఇచ్చారు. సో ఆమె హోమ్ మినిస్టర్ కూడా చేసినందుకు, రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నందుకు, ఆమెకి ప్రతి మహిళలకు జరిగిన దాడుల గురించి ఆమెకు ప్రత్యేకించి తెలుసు కాబట్టి ఆమెకి ఈరోజు హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. పోలీసులు ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారు గతంలో, వాళ్లకు తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళను కూడా మీరు ఈరోజు అలాంటివి చేయాలనుకుంటే తప్పుకోండి అని కూడా ఈరోజు ఆమె మీడియా ముందర కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కాదు, గుర్తుపెట్టుకోవాలి మనము. ఒకటే నినాదం, ఒకటే ఇది మాకు చంద్రగిరిలో మహిళలకి భద్రత, యువతకు ఉద్యోగం. ఈ రెండు కాన్సెప్ట్తోనే లాస్ట్ గతంలో ఎలక్షన్కి 1 మంత్ బ్యాక్ అక్కగారు పులివర్తి సుధాకర్ గారు ప్రతి పంచాయతీలో మహిళా మీటింగ్స్ కండక్ట్ చేశారు. ప్రతి మహిళని ప్రోత్సహించారు. ప్రతి మహిళని వాళ్ళకు అంటే ఎలా ఉంది పరిస్థితిని అవగాహన కల్పించే విధంగా మన రాష్ట్ర పరిస్థితి ఏంది, మన చంద్రగిరి నియోజకవర్గ పరిస్థితి ఏంది అని చెప్పి తన వంతు అయితే చాలా ఉంది. అక్కగారు చాలా కష్టపడ్డారు. తన మీద అటాక్ జరిగింది తుమ్మలగుట్టలో కూడా, ఘటనలో కూడా పోలీసు సిబ్బందులు వాళ్ళని పంపించేసి గతంలో అక్కడ భూములు మఠ భూములు ల్యాండ్లు కూడా ఇచ్చేస్తే కూడా అక్క మీద దాడులు చేశారు. అక్కని విమర్శించారు, మహిళల్ని విమర్శించారు. వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ప్రత్యేకించి వీళ్ళు నిఘా పెడుతున్నారంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా ఈ మీడియా ద్వారా కూడా. నేను ఇవన్నిటికీ స్వస్తి పలకాలంటే ప్రజలకు మంచి చేద్దాం, ప్రజల సమస్యల మీద పోరాడదాం. మన ప్రజలకు ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి, ప్రజలకు మంచి చేద్దాం. అదేవిధంగా మనకు కష్టపడిన కార్యకర్తను గుర్తిద్దాం. కష్టపడిన కార్యకర్తను గతంలో ఎమ్మెల్యే గారు ఏ కార్యకర్త ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని మాత్రమే ఆయన ఇంట్లోకి రావడానికి కూడా పర్మిషన్ ఇచ్చేవారు. అలాంటి వారిని ఈరోజు ఎంతటి బుద్ధి చెప్పాలంటే ఒక్కసారి ఎమ్మెల్యే గారు కూడా గుర్తు చేసుకోవాలని కూడా మీ మీడియా ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవన్నిటికీ స్వస్తి పలుకుతారు. నెక్స్ట్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. మంచిగా అన్నగారు కూడా పరిపాలిస్తారు. మా నాయకుడు మాకు ఇలాంటి నాయకుడు ఇచ్చినందుకు మేము ప్రత్యేకించి పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాము. ఇలాంటి నాయకుడు ఇచ్చినందుకు మాకు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు మహిళల పక్షపాత అయినటువంటి మా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి పులివర్తి నాని అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధి పదం వైపే నడవండి అన్న. దొంగలని చూడండి, నిజమైన కార్యకర్తలకు విలువ ఇవ్వండి. నిజమైన కార్యకర్తలే మనకు కష్టపడ్డారు. ఫస్ట్ నుంచి మీతో నడిచిన వారిని గుర్తు చేసుకుందాం. ఈరోజు మనకు కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, గతంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే విలువ ఇవ్వాలి, వాళ్ళకే ఏ కష్టకాలంలో నడిచినటువంటి కార్యకర్తనే మనం గుర్తు చేసుకోవాలి. ఈనాడు వాళ్ళ స్వలాభాల కోసము ఇంకోటి వచ్చిన వాళ్ళకి ఎంతటి ప్రియారిటీ ఇవ్వాలని కూడా నిన్నటి పర్యటనలో భాగంగా కూడా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సో అవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఇవన్నిటికి అనుసరించే మనం ముందుకు వెళ్దామని కూడా మీ సోదరిగా మీ అభిమాన నాయకురాలుగా నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరూ గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్నకి ఇంత మెజార్టీ ఇచ్చారు, మంచి నాయకుని మనం గెలిపించుకుందాం. మన భవిష్యత్తు ఇక మీద బాగుంటుందని కూడా మేము ఆశిస్తున్నాం.